సంబంధించిన ఇండస్ట్రియల్ పార్క్ కోసం చేసిన ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు. వీటిలలో ఇంతకుముందు ఇక్కడున్న గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏదైతే ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూలో 1800 నేను 1 by 1 చెప్తా, వర్గల్లో ఏదైతే 1800 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఒక 500 హెక్టార్లు అంటే దాదాపు 11 నుంచి 1200 ఎకరాలకు సంబంధించిన ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ కోసము బలవంతంగా ల్యాండ్ ఎక్వైర్ చేసిందో అప్పటి ప్రభుత్వం కలెక్టరేట్ మన వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో, దానికి అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న నర్సారెడ్డి గారు పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకించింది. ఏం వ్యతిరేకించిందంటే ఇది గ్రీన్ ట్రిబ్యునల్కు వ్యతిరేకంగా ఉన్నది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపాలని ఆయన్నే స్వయంగా పిటిషన్ వేసి అక్కడి నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చింది కోర్టు నుంచి. ఈ 2018లో తెచ్చిన ఆర్డరు దీన్ని పాటించకుండా 2023లో ఒకవేళ దీన్ని ఏంటంటే పోయిన సంవత్సరము వీళ్ళు ఆగస్టులో, అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఒక కంపెనీ, వీళ్ళు ఎవరంటే రామాంజనేయ అగ్రో ఇండస్ట్రీస్ అనే కంపెనీ బైపాస్ చేసి హైకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఆర్డర్స్ బైపాస్ చేసి కన్స్ట్రక్షన్కి వెళ్తే వీళ్ళే కంటెంప్ట్ నోటీసులు ఇచ్చిండ్రు. ఈ కంటెంప్ట్ నోటీసులు ఇచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ ఆపేసారు. ఇది రీల్ తిరిగితే 24 ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దీంట్లో ఇప్పుడు మేము ఫోటోలు చూపిస్తా. సేమ్ ఇక్కడ నేను సర్వే నంబర్లు చెప్తా. ఇక్కడ సర్వే నంబర్ 557, సర్వే నంబరు తర్వాత ఈ 557 సంబంధించిన టీఎస్ఐఐసికి సంబంధించిన 550 హెక్టార్లకు సంబంధించిన భూమి సర్వే నంబరు, వీళ్ళు అప్పీల్ ఫైల్ చేసిన సర్వే నంబర్లు తర్వాత మొత్తం ఇక్కడ డేటా ఉన్నది. నేను కాపీ ఇస్తా. దాదాపు 550 హెక్టార్లు అంటే దాదాపు 1200 ఎకరాలు దీనికి సంబంధించిన ఇండస్ట్రియల్ పార్కుకు అప్పుడేమో ఆయన ఆబ్జెక్షన్ చేసిండు. ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంటే గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించిన మొత్తం కూడా వాయిదాలు నెలకోసారి వాయిదా వస్తుంది. ఆ పిటిషన్ వేసిన ఆయన తర్వాత కంటెంప్ట్ నోటీసులు ఇచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ ఆపిన ఆయన ఇవాళ వందలాది కంపెనీలు అక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్లు ఏమైనాయి, తర్వాత ప్రజాహితం ఏమైంది, అక్కడ ఎవరైతే కంపెన్సేషన్ సరిగ్గా రాకుండా ఉన్న రైతులందరూ కూడా నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇప్పించాల్సిన బాధ్యత ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులకు లేదా? నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా, రైతుల తరఫున ప్రశ్నిస్తున్నా. రెండవది, గ్రీన్ ట్రిబ్యునల్ అంటే చెట్లు కూడా నరకొద్దని కోర్టు ఆర్డర్ ఇచ్చింది, దాన్ని విస్మరించి ఇవాళ కన్స్ట్రక్షన్స్ ఎట్లయితున్నాయి ఒకసారి విలేకరుల మిత్రులందరికీ నేను ఫోటోలు షేర్ చేస్తా, మీరు చూడండి అక్కడ కంపెనీలు ఎట్లా వస్తున్నాయి. ఈ కోర్టు ఆర్డర్ ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? దీనికి అప్పుడున్న కంపెనీలకు కానీ అక్కడ వస్తున్న కంపెనీలకు కానీ అప్పుడు కుమ్మక్కాయ అలకేట్ చేసిన వెంకట్రామరెడ్డి కానీ నర్సారెడ్డి గారికి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఏందో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా బట్టబయలు కావాల్సిన అవసరం ఉన్నది. అదొక అంశం. అయితే రెండో అంశం, ఇక్కడ ముట్రాజ్పల్లికి సంబంధించిన ఆర్ఎన్ఆర్ కాలనీ ఇదే ప్రాజెక్టు కిందకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి అయితే ల్యాండ్ ఎక్స్చేంజ్ రూపంలో ఒక చట్టం ఉన్నది, ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ చట్టంతో పాటు ల్యాండ్ ఎక్స్చేంజ్ సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. సపోజ్ కలెక్టరేట్ ఆధ్వర్యంలో కలెక్టర్కి ఉండే అధికారము ఒక రైతు దగ్గర 10 గుంటలు తీసుకుంటే ఇంకొకరికి అలకేట్ చేయాల్సిన బాధ్యత 10 గుంటలకు 10 గుంటలు మాత్రమే ఎక్స్చేంజ్ చేసే అధికారం ఉంటుంది. కానీ దానికి వ్యతిరేకంగా నేను సర్వే నెంబర్ చెప్తా. ఇక్కడ సర్వే నెంబర్ 93 ముట్రాజ్పల్లికి సంబంధించి ఒక రైతు దగ్గర, ఇక్కడ పేరేంది మెహర్సా బేగం వైఫ్ ఆఫ్ మీర్జా అజరులియా బేగ్ దగ్గర 20 గుంటలు తీసుకుంటండి. ఈ 20 గుంటలకు సంబంధించి కూడా ఒక కాంప్లెక్సిటీ ఉంది, మళ్ళీ చెప్తా. అయితే తీసుకొని ఎక్కడి నుంచి ఇది సేమ్ 326 సర్వే నంబర్లో 1 ఎకరం అలకేట్ చేసింది. కలెక్టరు తన అధికారం లేదు ఇక్కడ ఏంటంటే ఒకవేళ 10 గుంటల కంటే ఎక్కువ ల్యాండ్ ఎక్స్చేంజ్ కింద చేయాలంటే అది స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ జీవో ఇష్యూ కావాలి, గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. అటువంటి పర్మిషన్ లేకుండా కలెక్టర్ అక్రమంగా ఇష్యూ చేసిండు. దాని విషయంలో ఇదే ఏదైతే సాజిద్ అనే ఒక కార్యకర్త కానీ నర్సారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఇది చాలా మెయిన్ ప్రైమ్ ప్రాపర్టీ అయింది. 20 గుంటలకు బదులుగా చాలా మంది రైతులు మా రాంపల్లి గ్రామం కొండపాక మండలంలో కానీ తొగుట మండలంలో కానీ భూములు నష్టపోయిన వాళ్ళు చాలా మంది కూడా 1 ఎకరం పోయిన వాళ్ళకు 200 గజాలు కూడా సరిగా రాలేదు. ₹1 ఎకరం ఉన్న కాడ 10 లక్షల రూపాయలు కూడా కంపెన్సేషన్ ఇవ్వలేదు. 200 గజాల ప్లాట్ ఇస్తామన్న వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు. కానీ అదే ఎక్సెస్ ల్యాండ్ అక్విజిషన్ చేసి కోట్ల రూపాయల అయితే విలువ భూములన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పోలీసులను పెట్టి ఫెన్సింగ్ వేసి బలవంతంగా లాక్కుంటున్నారు. పేదల ప్రభుత్వం మాది, పేదల కోసమే ఉంటాం. పేదోళ్ళకి అయితే ఇంతకుముందున్న గవర్నమెంట్ బలవంతంగా ధరణి పేరు మీద పుంజుకున్న భూములన్నీ
మేము మళ్ళీ వెనక్కి తీసుకొని పేదోళ్ళకి ఇస్తాం, ధరణిని రద్దు చేస్తాం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు కానీ ఆ కాంగ్రెస్ లో నాయకులందరినీ ప్రశ్నిస్తున్నాం. మీరు ఎటువంటి అధికారాలతోటి ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ లో ఎటువంటి చట్టం ఉంది? పోలీసులను తీసుకొచ్చి బలవంతంగా మీరు నిలబెట్టి పోలీసుల ప్రొటెక్షన్ తోటి ఫెన్సింగ్ వేసి ప్రైవేటు వాళ్లకు ఈ రైతుల దగ్గర తీసుకున్న ల్యాండ్ పర్పస్ దాటి ఏదైతే పర్పస్ ఉన్నదో, మీరు కలెక్టరేట్ కోసము 24 ఎకరాలు కావాలి, అది పర్మిషన్ ఉంది. 357 ఎకరాలు మీరు ఎక్వైర్ చేసిండ్రు. 357 ఎకరాలు ఎక్వైర్ చేసిన వల్ల కలెక్టరేట్ సంబంధించిన ఏం యాక్టివిటీ కోసం మీరు ఇలా బలవంతంగా ఫెన్సింగ్ వేస్తున్న సమాధానం చెప్పాలి. దానికి స్థానికంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న పోలీసు వారు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏసీబీ గారిని కలవడానికి పోతున్నాము, రేపు పొద్దున కమిషనర్ దగ్గర కూడా పోతాము. ఇవాళ కలెక్టరేట్ దగ్గర రైతులందరూ ధర్నా చేసిండ్రు. రేపటి నుంచి మా నాయకులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో దీని మీద స్పందిస్తారు. ఎటువంటి చట్టాలను మీరు అడ్డం పెట్టుకొని పోలీసులను మీరు సైట్ల మీద తీసుకొచ్చి అమాయకమైన రైతులను బెదిరించి బలవంతంగా బయటికి నెట్టి వేసుకున్న పంటలను డిస్టర్బ్ చేసుకుంటా మీరు భూములు లాక్కుంటున్నారు. మీరు వేసేటన్ని కూడా శ్రీరంగ నీతులు ఇవన్నీ కూడా 20 గుంటలకు ఎక్స్చేంజ్ చేస్తారు. ఎకరం రూపాయి మీకు సంబంధించిన వాళ్ళకు 20 గుంటలకు సంబంధించి దానికి ఎక్స్చేంజ్ కింద 1 ఎకరం ఇస్తారు మీరు రిజిస్ట్రేషన్. ఇక్కడ ఎకరాలు బయట వాళ్ళకు 200 గజాలు కూడా సరిగ్గా ఇయ్యరు. ₹1 విలువ ఉన్న భూమికి 10 లక్షలు కూడా ఇయ్యరు. అటువంటి ఫెయిర్ కంపెన్సేషన్ అడుగుతున్న వాళ్ళు కోర్టుకు పోతున్నాం, మేము కోర్టు నుంచి ఆర్డర్ వస్తుందని చెప్తుంటే వినకుండా బలవంతంగా రైతుల్ని మెడబట్టి బయటకి గెంచి మీరు పోలీసులు పెట్టేట్లయితే మీరు అరాచకమైన రాజకీయం చేస్తున్నారో మీ అందరు గుట్టు బయటపడుతుంది. ఇక్కడ రైతులకు సంబంధించిన భూమిలో పోలీసులకు ఏం పనండి? పోలీసులు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు చూడండి, మేము మాట్లాడుతున్నాము, పోలీసులతో మాట్లాడుతున్నాము, కలెక్టర్తో మాట్లాడుతున్నాం అని చెప్తుంటే పోలీసులు ఎందుకున్నారండి? ఇక్కడ ల్యాండ్ రెవెన్యూకి సంబంధించిన ఇష్యూలో కానీ, ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూలో కానీ పోలీసులకు ఏం సంబంధం? పోలీసులు ఎందుకు వస్తున్నారు? నేను ఇక్కడ చూపిస్తా వీడియో. మీరు చూడండి, అమాయకమైన రైతులను వీళ్ళు ఇట్లా విధంగా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కడీలేస్తున్నాడు. ఇక్కడ దీనికి పోలీస్ ప్రొటెక్షన్ లో కడీలేస్తున్నారు. ఎటువంటి ప్రొసీడింగ్ ఉన్నది? జియో ఉన్నది అంటే జియో లేదంటారు. ఎటువంటి దీని ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద ఎవరికి ఇచ్చిండ్రు? దాని ల్యాండ్ ఓనర్ ఎవరు? మీరు ఏ పర్పస్ లో తీసుకుంటారంటే దానికి సమాధానం ఉండదు. గవర్నమెంట్